ఇన్ఛార్జ్ మని దీపాదాస్ మున్షి గారికి, మరి నా సహమంత్రులు వెంకటరెడ్డి గారికి, సీతక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 2 నిమిషాలు గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి బలరాం నాయక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న శుభ సందర్భంలో మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో వారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు గెలిపించిన కవిత ఎక్కడా కూడా మీకు డెవలప్మెంట్ చేయలేదు. మీకు డెవలప్మెంట్ జరిగిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్థానిక మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, మన పులిబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ బండ్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, ఇంకా వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ శాసనసభ్యులు, వివిధ హోదాలలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజా దీవెన సభకు విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, పినపాక నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం. పినపాక నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ పినపాక నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ సమస్యలు వివరిస్తా ఉన్నాను. మన బోరుగుంపాడు మండలం బోరుగుంపాడు గ్రామం నుండి అమ్మగారిపల్లి మరి గ్రామం వరకు గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం వరదలు వచ్చి వరద ముంపు గురైన గ్రామాలలో ప్రజలను మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పినపాక నియోజకవర్గంలో పులుసు బంత ప్రాజెక్టు అనేక సంవత్సరాలుగా మూలన పడ్డది. గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇవాళ పులుసు బంత ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పూర్తి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కరకగూడ మండలానికి 10,000 ఎకరాలు కొత్తగా 2 పంటలు ఆయకట్టు సాగులోకి వస్తున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా పెద్దలకు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యకు సంబంధించి మరి గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఆదివాసీ బిడ్డలకు పేదలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి మరి శాశ్వత పరిష్కారం కూడా చేపట్టాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇవాళ పినపాక నియోజకవర్గంలో చూసినప్పుడు మరి ఇవాళ సీతారామ ప్రాజెక్టు మరి ఫస్ట్ ఫేజు బీజీ కొత్తూరు దగ్గర పూర్తయింది. పై భాగంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అశ్వాపురం మండలంలో 16,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పినపాక నియోజకవర్గంలో 42 గ్రామాలు మరి ఇవాళ గొత్తికోయ గ్రామాలు ఉన్నాయి. మరి కనీస మౌలిక సదుపాయాలు లేవు. గొత్తికోయ గ్రామాల్లో కూడా కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తప్పనిసరిగా
మరి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఐపవర్ కమిటీ తీర్మానం వేతనం ఏదైతే ఉందో దాని ప్రకారం కనీస వేతనం అమలు చేసే దాంట్లో కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా మరి ఇవాళ N-1 సింగరేణిలో N-1 అనేది మరి దాన్ని ఎత్తివేసినట్లయితే వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయాలని పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి ఇవాళ చూసినప్పుడు సాగునీటి పాటల ప్రాజెక్టుల విషయంలో కూడా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ ప్రజా దీవెన సభకు ఇచ్చేట సందర్భంలో మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మహిబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. మహబూబాబాద్ పార్లమెంటు నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలందరికీ, అలాగనే పినపాక నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి సోదరులకు కూడా నాకు పేరు పేరున మీ పాదాభివందనాలు. అలాగనే గౌరవనీయుల పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు, అలాగనే క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. అలాగనే మున్సిఫ్ గారికి, అలాగే రోహిత్ చౌదరి గారికి, ఏఎస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఆ రోజుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు మీరందరూ సహకరించారు గెలవడానికి. ఈ రోజు కూడా నన్ను సహకరిస్తానని మీకు ధన్యవాదాలు. అలాగనే ముఖ్యంగా నేను ఆ రోజుల్లో పోడు భూముల చట్టాలు కానీ అన్ని కూడా నేనే తీసుకొచ్చాను. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో మాట్లాడతారు. అలాగనే క్యాబినెట్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఆ రోజుల్లో నేను ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఇదే మణుగూరులో 100 బెడ్డెడ్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ చేశాను. అలాగనే ట్రెజరీ ఆఫీస్ తీసుకొచ్చాను. ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఇచ్చాను. పులుసు ముంద. దాని తర్వాత ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికలలో తప్పకుండా మీ ఆశీస్సులతోనే గెలుపొంది మీకు అనుగ్రహంలో మీకు సేవ చేసుకుంటారని చెప్తూ గౌరవనీయులైన పెద్దలు పూజ్యులు అందరూ కూడా మాట్లాడతారని భావిస్తున్నాను. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉత్తమన్న. సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు పాయం వెంకటేశ్వర్లు గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, గౌరవ ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, సురేఖ గారు, గౌరవ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా పినపాక అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ మంత్రిగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్టని ఇళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఆనాటి హౌసింగ్ మంత్రిగా తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల నిర్లక్ష్యం తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ప్రతి లబ్ధిదారుకి 5 లక్షల రూపాయలు మంజూరు చేసే పథకం
మీ ప్రాంతం నుంచి మొదలు పెట్టడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాటి ప్రభుత్వం నిరుపేదలని మోసం చేసిండ్రు. దళితులని, ఆదివాసులని, బీసీలని, మైనారిటీలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒకనాడు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, నేను హౌసింగ్ మంత్రి ఇల్లు ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ ఆ కాంగ్రెస్ వాళ్ళుగా వచ్చే ఇల్లు డబ్బా ఇల్లు. బిడ్డాలు ఎక్కడ వండుకుంటారు, కొడుకు కోడలు ఉంటారు, గొర్రెలు బర్రెలు ఎడగట్టేస్తారు అడిగిండు. 10 ఏళ్ల పాటు గత ప్రియాదర్శ్ ప్రభుత్వం ఇళ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లని అందరినీ మోసం చేసిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఇళ్ల పథకం అమలు చేయకపోగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ని, హౌసింగ్ మినిస్ట్రీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం నేను మనవి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గత అనుభవంతో మనవి చేస్తున్న హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3500 ఇళ్లు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సీతారాం ప్రాజెక్టు ఫేజ్ 1 కానీ, గోదావరి కరకట్టలు కానీ, ఈరోజు మీరు ఎమ్మెల్యే చెప్పిన ఇరిగేషన్ శాఖకు చెందిన అన్ని పనులు కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రెడ్డి గారు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 5వ గ్యారంటీగా అమలు చేయడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ, నాకు మీ ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి రోడ్డు కూడా నాకు తెలుసు. మళ్ళీ ఎన్నికలలో ప్రతి మండలానికి నేను వస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సమయం లేదు కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలందరి ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ చెక్ చెక్ చెక్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, సహచర శాసన సభ్యులకు, శాసన మండల సభ్యులకు, అదే రకంగా పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారికి, అదే రకంగా రోహిత్ చౌదరి గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ అతిరథ మహారథులకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా శిరస వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో, మీ ప్రేమ అనురాగాలతో నవంబర్ 30వ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక పినపాక నియోజకవర్గంలోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని, మార్పు కావాలి అని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మీరు ఏ అభిమానంతో, ఏ కోరికతో, ఏ ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ఆనాడు
అభయ హస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మీకు హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు మీ ఇంటికి చేర్చింది ఇందిరమ్మ రాజ్యం. అంతేకాదు గత 10 సంవత్సరాల నుంచి మీ మనసుల్లో ఉన్న కోరికలు ఎక్కడ చెప్పాలనో మీకు తెలియదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలనా కార్యక్రమంతో మీ గుమ్మం దగ్గరికి మీ కష్టాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాన్ని మీ ఇంటి దగ్గరకు పంపించి మీ మనసుల్లో ఉన్న కోరికలను తెలుసుకొని ఈనాడు ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందించడం జరుగుతుంది. మీ ధైర్యం, మీ ఆత్మ, మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఏ రకంగా మంచి జరిగిందో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో రాబోయే రోజుల్లో ఇప్పుడే లాంచింగ్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 5వ అంశాన్ని వీటన్నిటినీ మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మీ సేవకులుగా మేము నాయకులం కాదు, మీ దీవెనలతో ఈ పదవుల్లో మేమందరం ఉన్నాం. మీ సేవకులుగా మీకోసం ఎంతవరకైనా కష్టపడి పనిచేస్తామని తెలుపుకుంటూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ అన్న మీకు పాతోడే, కొత్తోడు కాదు. మన గుర్తు హస్తం గుర్తు. మన కురుక్షేత్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడ్డ మీరందరూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మొన్న పాయం గారికి 32,000 మెజార్టీ ఇచ్చారు. రేపు పార్లమెంట్ లో బలరామన్నకు 75,000 మెజార్టీ ఓట్లు ఇవ్వాలి అని ఇచ్చే వాళ్ళందరూ, చేతులున్న వాళ్ళందరూ 2 చేతులెత్తి మద్దతు తెలపాలని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్దలు దీపా దాస్ మున్షి గారికి, మరో ఏఐసిసి కార్యదర్శి సోదరులు రోహిత్ చౌదరి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పోడెం వీరయ్య గారికి, తోటి సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, కొండా సురేఖ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి శాసనసభ్యులకి, మిగతా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, అనుబంధ సంఘాల నాయకులకి, ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, అభిమానులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇక్కడ ఇప్పుడే మీ ముందు మాట్లాడారు, వారికి కూడా నమస్కారాలు. స్నేహితులారా, ఈనాటి ఈ సమావేశం నిజంగా రాష్ట్ర చరిత్రలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకి సంబంధించినంతవరకు ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా చెప్తా ఉన్నా. మనందరికీ తెలిసిందే,
ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడితులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సంపదంతా దోపిడికి గురవుతా ఉంది. దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. ఆ 6 గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు వారి దర్శనం, శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ రోజు మనం సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికం అందరి తరపు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులను ఆలోచన చేయండి. ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు. చూసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని 10 నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం, బాధితులం, తాడుతులం, ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భారం వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భారం వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు, ఇందిరమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది. అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి మేము సెక్రటేరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి 1వ తారీఖు నుంచి 0 బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం. ఎవరైనా 0 బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో, అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ 200 యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు, వెంటనే వాళ్ళకు కూడా 0 బిల్లులో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్దలందరికీ తెలుసు. అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం, సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతాం అని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం. మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులున్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మిత్రులారా ఆలోచన చేయండి. ఈరోజు ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం
గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దఖలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు 10 ఏళ్లు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పోడు భూములు పంచుతా అన్నారు, పంచలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఏమీ చేయనటువంటి మీకు ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రులు బలరాం నాయక్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. భారీ ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చేగుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మణుగూరు శాసనసభ నియోజకవర్గంలో కానీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, చివరికి హెవీ వాటర్ ప్లాంట్ తీసుకొచ్చినా, సింగరేణి బొగ్గుబాయిలు వ్యాప్తి చేసినా, లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది తప్ప మీరు ఏమీ చేయలేదని చాలా స్పష్టంగా చెప్పగలం. చేయక ఒక భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కలుషితమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకొనొచ్చు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సిందని వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి భారం వేసి ఈ ప్రాంతాన్ని కలుషితమైన చేసేటట్టుగా కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ రేపొద్దున ఈ రాష్ట్రానికి భారం కాబోతాం. మీరు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయకపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికే అశేషంగా కదిలి వచ్చిన మీ అందరిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అందుకే సోదరులారా టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి 12 నుంచి 14 స్థానాల వరకు పెద్ద ఎత్తున గెలిపించుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 90 రోజులు కాలేదు. ఈ 90 రోజుల్లోనే మనం సాధించిన ప్రజల కోసం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీకు స్పష్టంగా ఇంకా చాలా వివరించేది ఉంది. వారు వివరిస్తారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు, మన గుండెల్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతూ, వారు మాట్లాడిన తర్వాత వేదిక మీద ముందు లైన్లో ఉన్న వారందరూ ఇది మన పార్లమెంటు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత మొదటి సభ మనం జరుపుకుంటున్నాం. మనందరం బలరాం నాయక్ గారిని గెలుపు కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత అభినందన తెలిసేటప్పుడు చేతులు అందరం కూడా వరుసకెత్తి అభివాదం తెలియజేస్తాం. ముందు వరుసలో ఉన్నోళ్ళందరూ లెగొద్దని ముందే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు. మిత్రులారా, బలరాం నాయక్ గారు, వేదిక మీద ఉన్న శాసన సభ్యులు,
అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా 2007లో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. దాదాపుగా ఈ 18 సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడొచ్చినా, ఎట్లొచ్చినా, ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు, మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10లో 9 అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిండ్రు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న. మిత్రులారా, సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం, మనుగూరు, ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజా దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ఖబర్దార్ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు, కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు, పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది. ఇవాళ అధికారం తెచ్చింది, అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి అభయహస్త రూపంలో మాటిచ్చింది. సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. 2004లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, మరీ ముఖ్యంగా 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం, ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం, ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి, ఈ నేల, ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని,
గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తా అని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ 2018 కానీ 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనీయలేదు. బీఆర్ఎస్ ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ ను బొంద పెట్టించింది. మిత్రులారా, ఇవాళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి. 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, ప్రచార శాఖ మంత్రి అయినరు, తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయినరు. అంతెందుకు, మొన్న 2 రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేక ఉంది అని నిరూపించారు. అదే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని, ఈ పక్కన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు 2 చేయడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం 4.5 లక్షల కుటుంబాలకు 22,500 కోట్ల రూపాయలతోని అభయస్థంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మిత్రులారా, ఈ ప్రజా దీవెన సభ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 4 టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి టికెట్ను సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే 39 టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అనంటే ఈ ప్రాంతం పట్ల, ఈ కార్యకర్తల పట్ల బట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో 1,50,000 మెజార్టీతోని మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతుంది. గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిండ్రో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, సోనియమ్మ సందేశాన్ని చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికీ 90 రోజుల్లో 24 కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా, సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగు పోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసింది. ఇదే కాదు, ఇవాళ పేదలు వైద్యం అందక దవాఖానలకు వెళ్తే ఆలి మీద ఉన్న తాళి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే.
అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది. ఆ ఏళ్ళ పేదలకు అందుబాటులో ఉండడానికి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయలు ఉన్న సిలిండర్ని 1200 రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోనియమ్మ 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాట ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మొన్నటికి మొన్న చేవెళ్లలో 500 రూపాయలకే పేదవాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి. అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్? భూమి లేని పేద వాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది. అది బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు, నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు, పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. అవును, నిజమే కదా, పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, 0 బిల్లులు మీ ఇంటికి పంపాలని, మీ కళ్ళల్లో వెలుగులు, మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు 0 బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా. ఈ 4 పథకాలే కాదు, ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళను ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు వద్దు, అవి డబ్బా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కొడుకు కోడలు ఉంటే ఆడ ఉంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి 10 ఏళ్లలో ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల పిల్లగాడు లాగు తోడుకున్నాడు, ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి. మీ ఇంటి ముందల మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా. ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక, చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు, మామ అల్లుడు, అయ్యా బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగుతుందా? ఉట్టి తెగుతుందా? ఇవాళ వాళ్ళు
నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు అయింది. సిగ్గులేనోడా కేటీఆర్ ఏనాడన్నా ఆలోచన చేసినవా? నీ అయ్యాన్ని అడిగినవా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలో అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు. నేను మొన్న కూడా ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇవాళ బామాడుతున్నాడు, ఆయన చాలా మాట్లాడుతుడు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యొక్క చార్లే శోభారాజురా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా. మీ పాపాల పన్నెమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి మాట్లాడే. ఇక మీ జిల్లాల వాళ్ళకు చపరాశి ఉన్నాడు, ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీ వాళ్ళు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుకే నామనాగేశ్వరరావు టికెట్ ఇవ్వవా? ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కు లేదా? ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే? హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? సంకనాక్తుండ్రా. మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే? నిజామాబాద్లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి. ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇయ్యవా? మళ్ళీ అక్కడి జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా? ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా. సికింద్రాబాద్ మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇయ్యలేదు ఎందుకని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని చీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది కాబట్టే ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని.
నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8తో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాదపూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు. అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడ్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలా మంది ఇట్లా అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులకు చెప్తున్న మన్మూరు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని, గా కింద మా కార్యకర్తల్ని చూడుని. మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు పగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పిండు. మా పాయం వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పిండు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పిండు. అదేవిధంగా పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఇచ్చే బలం 1000 ఏనుగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా. అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయక్ను మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. 150,000 ఓట్లతోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. మీరందరు సిద్ధమేనా? 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 గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ గుండెలు వలగాలి, ఢిల్లీలో మోడీ చెవులు బలగాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు.
రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు